టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2025 సెర్చ్ చేయగానే ఏపీసీఎఫ్ఎస్ఎస్ అనేటువంటిది కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ట్రాన్స్ఫర్ సైట్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన డేట్స్ కనిపిస్తున్నాయి కదా, 21 మే 22 మే అనేటువంటిది. దాని పక్కన ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అనేటువంటి టైల్ కనిపిస్తుంది. ఆ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ టైల్ను క్లిక్ చేయగానే మనకు ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మన ట్రెజరీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్షన్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొట్టగానే మనకు మన మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఈ ట్రాన్స్ఫర్ అప్లికేషన్లో డీటెయిల్స్ అన్నీ దాదాపుగా 95% డీటెయిల్స్ అన్నీ మన టీఏఎస్ ఆధారంగా రిఫ్లెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి అవన్నీ ఒకసారి కరెక్ట్గా ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకొని కొన్ని మార్పులు చేర్పులు చేసుకునేటుంటే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర మన పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఇవి మనం ఒకసారి గమనించుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు చేంజ్ చేయడానికి మేల్, ఫిమేల్ అనేటువంటి జెండర్ మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత వర్కింగ్ స్కూల్ డీటెయిల్స్, ప్రజెంట్ వర్కింగ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఇవి కూడా మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. తర్వాత సర్వీస్ డీటెయిల్స్, ఈ సర్వీస్ డీటెయిల్స్లో మనకు ఇవి కూడా టీఏఎస్ ఆధారంగా రిఫ్లెక్ట్ అయి ఉన్నాయి. మరి ఇక్కడ హ్యావ్ యూ కంప్లీటెడ్ 5/8 ఇయర్స్ ఆఫ్ సర్వీస్, ఇక్కడ మాత్రం మనము ఎడిట్ చేసుకుంటాం. 5 ఇయర్స్ లేదా 8 ఇయర్స్ కంప్లీట్ అయింటే ఎస్ అని పెడతాం, లేకపోతే నో అని క్లిక్ చేస్తాం. మరి వెదర్ ద ఇండివిజువల్ ఈజ్ మేల్ హెడ్ మాస్టర్, గ్రేడ్ 2 ఆర్ టీచర్ అండర్ ద ఏజ్ ఆఫ్ 50 యాజ్ 31/5/2025 అండ్ వర్కింగ్ ఇన్ గర్ల్స్ హై స్కూల్. అంటే గర్ల్స్ హై స్కూల్లో మేల్ టీచర్స్ 50 ఇయర్స్ పైన ఉన్నటువంటి వాళ్ళు వర్క్ చేస్తున్నట్లయితే వాళ్ళ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేల్ టీచర్ గర్ల్స్ స్కూల్లో వర్క్ చేసినట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడిషనల్ డీటెయిల్స్. అడిషనల్ డీటెయిల్స్ దగ్గర అసోసియేషన్ డీటెయిల్స్, అంటే ఇక్కడ టీచర్స్ యూనియన్లో ఉన్న వాళ్ళకి స్పెషల్ పాయింట్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ యూనియన్ లీడర్స్ అయితే ఎస్ అని పెడతారు, మామూలు టీచర్స్ అయితే నో అనేటువంటి ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పౌజ్ డీటెయిల్స్. మరి స్పౌజ్ ఎంప్లాయ్ అయితే ఇక్కడ టీఏఎస్ ఆధారంగా డీటెయిల్స్ రిఫ్లెక్ట్ అయి ఉంటాయి కాబట్టి స్పౌజ్ ఎంప్లాయ్ అయితే ఎస్ అని స్పౌజ్ డీటెయిల్స్ అని వస్తాయి. ఒకవేళ నో అని ఉంటే స్పౌజ్ డీటెయిల్స్ అనేటివి కనిపించవు. నెక్స్ట్ స్పౌజ్ అనేటువంటిది 8 ఇయర్స్లో ఉపయోగించుకున్నామా లేదా అనేటువంటిది కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. ఉపయోగించుకున్నట్లయితే ఎస్ అని చూపిస్తుంది, లేదా నో అని చూపిస్తుంది. ఒకవేళ మనము ఉపయోగించుకోకపోయినా కూడా ఎస్ అని పడితే ఇక్కడ మనం ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్పౌజ్ యొక్క వర్కింగ్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ స్పెషల్ పాయింట్స్. మరి రియా పోర్షన్లో ఎఫెక్ట్ అయినటువంటి టీచర్స్కు ఇక్కడ రియా పోర్షన్లో ఎఫెక్ట్ అయి ఉంటే, అంటే రేషనలైజేషన్ ఎఫెక్ట్ అయి ఉంటే ఇక్కడ ఎస్ అని మనము క్లిక్ చేయాలి. ఒకవేళ ఎఫెక్ట్ కాకపోతే నో అని ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే ఎస్ అని వస్తుంది, లేకపోతే నో అని ఉంటుంది. ఇక్కడ నో అని క్లిక్ చేయడం వల్ల మనకు ఎటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ అనేటువంటిది ఉండదు. ఒకవేళ ఎస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనము పిహెచ్కి సంబంధించినటువంటి పర్సంటేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫైల్ కూడా పిహెచ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోతే నో అని క్లిక్ చేస్తాం. ఇంకా ఇవన్నీ ఆప్షన్స్ కనిపించవన్నమాట. నెక్స్ట్ గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ లేదా టీచర్ ఎన్సిసి ఆఫీసర్గా వర్క్ చేస్తుంటే మరి 5 ఇయర్స్ లేదా 8 అకాడమిక్ ఇయర్స్ వాళ్ళకి కంప్లీట్ అయి ఉంటే వాళ్ళకి ఇక్కడ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ నన్ అని క్లిక్ చేయాలి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ ఇన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్, అంటే మన టీచర్స్లో ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ కోటా పొందుతున్నట్లయితే ఇక్కడ
ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి సెల్ఫా, అతనే పొందుతున్నాడా, లేదా స్పౌజా, లేదా నన్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ యూ ఆపరేటింగ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ఫర్ ద పాస్ట్ 2 years యాజ్ ఆన్. మరి ఇచ్చిన డేటా ఆధారంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ని మీరు రన్ చేసినట్లయితే ఎస్ అని క్లిక్ చేయాలి, లేదా నో అని క్లిక్ చేయాలి. తర్వాత ప్రిఫరెన్షియల్ కేటగిరీ డీటెయిల్స్. మరి ఇందులో ప్రిఫరెన్షియల్ కేటగిరీ అంటే డిసీజెస్ ఇటువంటివి వాటికి సంబంధించినటువంటి ప్రిఫరెన్షియల్ కేటగిరీ మనము ఉపయోగించుకున్నట్లయితే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసి ఉంటాం, లేదా నో అని సెలెక్ట్ చేసి ఉండాలి. అంటే ఇక్కడ ప్రిఫరెన్షియల్ కేటగిరీని మనము ఉపయోగించుకుంటున్నామా లేదా, ఈ 8 yearsలో డ్యూరింగ్ ద లాస్ట్ 8 yearsలో ప్రిఫరెన్షియల్ కేటగిరీని ఉపయోగించుకున్నామా లేదా అనేటువంటిది ఇక్కడ ఆప్షన్ అనేటువంటిది ఉంటుంది. ఎస్ అయితే ఎస్ అని ఇవ్వాలి, లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. వెదర్ ద ఇండివిజువల్ వాంట్స్ టు క్లెయిమ్ అండర్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ. మరి ఒకవేళ మనం ఉపయోగించుకున్నట్లయితే నో అని ఉంటుంది. మరి ఇప్పుడు ఉపయోగించుకోవాలా వద్దా అనేటువంటి ఆప్షన్ అనేటువంటిది అడుగుతుంది. ఇప్పుడు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉపయోగించుకోవాలనుకుంటే ఎస్ అని క్లిక్ చేస్తాం, లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సీనియారిటీ పాయింట్స్. మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఆధారంగా, టీఏఎస్లో రిఫ్లెక్ట్ అయిన డీటెయిల్స్ ఆధారంగా, మనం చేసినటువంటి ఎడిట్ ఆధారంగా ఇక్కడ మనకి సీనియారిటీ పాయింట్స్ అనేటువంటివి, బదిలీకి సంబంధించినటువంటి సీనియారిటీ పాయింట్స్ అనేటివి వస్తాయి. మరి ఈ సీనియారిటీ పాయింట్స్ అనేటువంటివి మనం ఒకసారి చెక్ చేసుకొని ఇంకెక్కడేమైనా మిస్ అయినాయేమో చూసుకొని వాటిని క్యాల్కులేట్ చేసుకొని మనము ఇక్కడ డిక్లరేషన్ దగ్గర టిక్ అనేటువంటిది బాక్స్లో టిక్ ఉంచి ప్రీవ్యూ ఒకసారి చెక్ చేసుకొని మన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనము ఫైనల్ సబ్మిట్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఇక్కడ గమనిస్తే దిస్ ఈజ్ ద ప్రీవ్యూ ఆఫ్ ది డేటా ప్రొవైడ్ బై యూ, ప్లీజ్ చెక్ ఇట్ త్రూ అండ్ ఇఫ్ ద డేటా ఈజ్ కరెక్ట్ ప్రెస్ సబ్మిట్, అదర్వైజ్ ప్రెస్ ఎడిట్. ఒకవేళ మనం ఇచ్చినటువంటి డేటా అంతా కరెక్ట్గా ఉన్నట్లయితే సబ్మిట్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మన డేటాని అంతా ఒకసారి చెక్ చేసుకోవాలి. అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మనము సబ్మిట్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన డేట్ ఆఫ్ జాయినింగ్, తర్వాత ప్రజెంట్ స్కూల్ జాయినింగ్, ఇవన్నీ ఒకసారి గమనిస్తే అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మనము ఫైనల్ సబ్మిట్ అనేటువంటిది చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఫైనల్గా ఒకసారి మన డీటెయిల్స్, సర్వీస్ పాయింట్స్ చెక్ చేసుకున్న తర్వాత మనము డిక్లరేషన్ దగ్గర మనము ఇక్కడ బాక్స్లో టిక్ అనేటువంటిది ఉంచి మనము ఫైనల్ సబ్మిట్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. మరి ఇంకా ఇందులో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే మనము సబ్మిట్ అనేటువంటిది తర్వాత చేసుకోవడం అనేటువంటిది మంచిది. ఇప్పటికైతే ఈ రేషనలైజేషన్ ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళకు, తర్వాత మిగిలినటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఇక్కడ లేదు. కాబట్టి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నట్లయితే మాడిఫికేషన్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేస్తే బాగుంటుంది. ఈ విధంగా మనము సబ్మిట్ నొక్కగానే మనకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేస్తే మన అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇంతటితో మన ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అనేటువంటిది సబ్మిట్ పూర్తయినట్లే. మరి ఇక్కడ సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేటువంటిది మనకు డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని కూడా మనము అప్లికేషన్ని 3 సెట్లు జిరాక్స్ తీసుకొని కన్సర్న్ ఎంఈఓకి 2 సెట్స్ మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఒక సెట్ వచ్చేసి ఇండివిజువల్ దగ్గరగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము అప్లై చేసినటువంటి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అనేటువంటిది డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి.
ఇంతటితో మనము ట్రాన్స్ఫర్లకు అప్లై చేసినటువంటి ప్రాసెస్ కంప్లీట్ అయినట్లే.